సీట్ల కూసోబెట్టాలన్నా సీట్లకెంచి కిందికి దించాలన్నా అంతా పబ్లిక్ చేతుల్లోనే ఉంది. అందుకే పబ్లిక్కే దేవుళ్ళు, పబ్లిక్కే మాకు సుప్రీం కమాండర్లు అని అంటుంటారు లీడర్ సాబులు. ఇట్లనే ఏపీ సీఎం చంద్రబాబు సార్ కూడా పబ్లిక్ను అస్సలు నారాజు చేస్తలేడు. 1వ తారీఖు వచ్చిందంటే చాలు ఏదో ఒక ఊరికి పోతుండు. ఫైల్ వచ్చిందంటే చాలు ఎక్కడెంత పెద్ద మీటింగ్ ఉన్నా సరే అన్నిడిచి పెట్టుకొని వచ్చి పబ్లిక్ లో నిలబడుతున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు సారు. ఇట్లనే ఈసారి విజయనగరం జిల్లా దత్తి అనే ఊర్లో మీటింగ్ అయిండు. పబ్లిక్ కు పింఛన్లు పంచిపెట్టిండు. అందరి మంచి చెడ్డ అడిగి తెలుసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ అసోంటి రాష్ట్రంలో 500 ఇస్తానరట పింఛను, అసోంటిది ఏపీలో 4000 ఇస్తున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక మీటింగులో అన్నిటికంటే ఎక్కువ ఫ్రీ బస్సు ముచ్చట్లే జోరుగా నడిచినాయి. ఒకప్పుడు 10 లక్షల మంది రోజుకు బస్సులు ఎక్కేవాళ్ళు, ఈరోజు డబల్ అయిపోయింది, 21 లక్షలు ఎక్కుతున్నారు. మా తల్లి నవ్వుతా ఉంది. అంటే ఒకటే కోరుతున్నాం, ఇది సూపర్ హిట్ అయింది. అదే సమయంలో అనవసరంగా తిరిగితే మాత్రం మీ ఆరోగ్యం పోతుంది. అవసరానికి వాడుకోండి, తప్పు లేదు. ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళాలంటే వెళ్ళండి, తప్పు లేదు. 2 పనులు అవుతాయి కాదన్నట్టు అక్కచెల్లెన్లంతా ఫ్రీ బస్సు పథకం వాడుకోవాలి, కాకపోతే అవసరానికే వాడుకొని రాన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇది ఒక్కటే కాదు, ఎవరన్నా చీడగచ్చోళ్ళు ఆడబిడ్డల జోలికి పోతే మాత్రం ఊకునేది లేదని గట్టిగానే వార్నింగ్లు ఇచ్చిండు ముఖ్యమంత్రి. మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ గంజాయి మత్తుంటే గంజాయి మత్తు వదిలిస్తా, రాజకీయ ముసుగుంటే ముసుగు తొలగిస్తా, రౌడీల్ని రౌడీలుగానే చూస్తానని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇట్లా దత్తి అనే ఊర్లే పింఛన్ల పండుగ మంచిగానే నడిచింది. అన్యామగాని 45 దినాలలోనే 10 కోట్ల మంది ఫ్రీ బస్సు పథకం వాడుకున్నారట. అంటే అక్కచెల్లెన్లకు పథకం గట్టిగానే పనికొచ్చింది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.